రాఖీ పండుగ లేదా రక్షాబంధన్. ఈ పండుగ పేరు చెప్పగానే అన్నా చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్ళ ఆప్యాయతలు, రాఖీ కట్టుకోవడాలే గుర్తొస్తాయి. ఈ రక్షాబంధన్ శ్రావణ పూర్ణిమ నాడు వస్తుంది. మరి ఈ పండుగ రోజున సోదరులకు రాఖీ కట్టే చెల్లాయిలే ఎక్కువగా కనిపిస్తారు. తమ మర్యాదలకు భంగం కలగకుండా చివరి వరకు కాపాడే రక్షకులుగా సోదరులుండాలని ఆకాంక్షిస్తూ రాఖీ కట్టడం సాంప్రదాయంగా వస్తుంది. కానీ సోదరులకే కాకుండా భర్తకు కూడా భార్య రాఖీ కట్టవచ్చునని, రాఖీకి చాలా పవిత్రత ఉందని పురాణాలు అంటున్నాయి. ఈ రాఖీకున్న పవిత్రత ఏమిటంటే, భార్య భర్తకు, సోదరి సోదరులకు కట్టే రాఖీ ద్వారా వారు తలపెట్టే కార్యములు విజయమై సుఖ సంపదలు చేకూరుతాయని నమ్ముతారు. ఇకపోతే బ్రాహ్మణులు నూతన యజ్ఞోపవీత ధారణలు చేసి విద్యార్థులకు వేద పఠనం ప్రారంభిస్తారు. జంధ్యాల పూర్ణిమ అని పిలువబడే ఈ పండుగ కాలక్రమంలో రక్షాబంధన్ లేదా రాఖీ పండుగగా పాపులర్ అయింది. ప్రాచీన రహస్యాలు, ఆచార వ్యవహారాలు, శాస్త్రీయ విశ్లేషణల సమాహారం మీ తాళపత్రం. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.